ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మిగిలిన ఇడ్లీ పిండిని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే ఇడ్లీ పిండిలో ముందుగానే సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా చూసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ మనం బోండా వేసుకోవడానికి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు ఈ పిండి నాని బోండాలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బోండాలు వేసుకోవడానికి సరిపడినంత నూనె పోసుకోవాలి. నూనె బాగా హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ బోండాలను వేసుకొని వేపుకోవాలండి, లేకపోతే ఇవి అడుగున అంటుకోపోతాయి. అలాగే నూనె కూడా కొద్దిగా ఎక్కువ పీల్చేస్తుంది. చూడండి, బోండాలు ఈ విధంగా వేపుకుంటే సరిపోతాయి. చూడండి ఎంత మంచి రంగు వచ్చాయో. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా చేశారంటే ఇప్పుడు ఇడ్లీ పిండి మిగిలినా సరే ఈ విధంగా బోండాలు చేసుకుంటారు, అంత బాగుంటాయి. తరువాత మరొక బాండి పెట్టుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలండి. ఈ నూనె బాగా కాగిన తర్వాత ఇందులో నేను మిగిలిన 3 గరిటెల ఇడ్లీ పిండిని వేసుకుంటున్నాను. మీరు ఈ ఇడ్లీ పిండిలో కొద్దిగా మిరియాల పొడిని అలాగే కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మంటను సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన బాగా కాలుతుంది కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మంటని సిమ్లో పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత దీన్ని ఈ విధంగా అడుగును సపరేట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరలా అదే బాండీలో ఇంకొక స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు తీసి పెట్టుకున్న ఈ రొట్టెని తిప్పి వేసుకోవాలండి. ఈ బాండీలో వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఈ విధంగానే కాల్చుకున్నారంటే ఇడ్లీ పిండితో రొట్టె రెడీ అయిపోతుంది. ఇది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఎటువంటి సోడా ఏమి వేయనవసరం లేదు. లోపలంతా బాగా పొంగి బాగా ఉడుకుతుంది. అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మిగిలిన ఇడ్లీ పిండితోటి 2 రకాల రెసిపీస్ రెడీ అయిపోయాయి. మీరు ఈ విధంగా చేసుకున్నారంటే ఇక ఎప్పుడు ఇడ్లీ పిండి మిగిలినా సరే ఈ విధంగా చేసుకోవచ్చు. చివరిగా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.